లేని మద్యం స్కామ్పై సిట్ కట్టు కథలు అంటూ జరగని స్కామ్లో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ సిట్ ఛార్జ్ సాక్షిగా వెల్లడైన భాగవతం. స్కామ్ జరగకపోయిన సిట్ దుష్ప్రచార కుట్ర, అసలు స్కామే లేనప్పుడు డబ్బులు ఎక్కడివి, ఇచ్చేది ఎవరు, తీసుకున్నది ఎవరు, ముక్కుమొహం తెలియని వారి వాట్సాప్ చాట్లు ఎవరి పేరులో ఉన్నాయని వీరే నేరం చేశారంటూ వితండవాదం, ఎవరెవరి ఆస్తులో చూపిస్తూ అవి మీవేనంటూ అభూత కల్పనలు. అలాగైతే ఈనాడు రామోజీ, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు బాబు బెనామీల అనాలా, రామోజీ రాధాకృష్ణ ఆస్తులు చంద్రబాబు ఆస్తులేనా, 2014-19 మధ్య ఊరూరా బెల్ట్ షాపులతో మద్యం దోపిడీకి పాల్పడిన చంద్రబాబే నేడు అంతకు మించి మద్యం దందాకి తెగబడుతున్న బాబు. గతంలోనే సిఐడి దర్యాప్తులో దొరికిపోయిన బాబు అనుకో, సిఐడి కేసులో ఇప్పటికే బెయిల్ పైన ఉన్న చంద్రబాబు తన దోపిడీని కప్పించుకునేందుకు అక్రమ కేసులు, అరెస్టులు, సిట్ దర్యాప్తు పేరుతో బేతాళ విక్రమార్క కథలు, లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే పన్నాగంతోనే తయారైన ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించడానికంటే ముందే పేజీల సంఖ్యతో సహా ఎల్లో మీడియాకి వివరాలు. చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు, టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్కి గతి లేదు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండను తవ్వినంత అడావిడి చేసిన సిట్ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరబోతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోంది. బెదిరింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు తప్ప ఈ దర్యాప్తు సాధించింది ఏమీ లేదన్నది సిట్ ఛార్జ్ షీట్ వెల్లడిస్తుంది. ఇదిగో పెళ్లిలో వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి కుంభకోణాన్ని పాల్పడ్డారు. అప్పుడెప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నందున అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కనిపించగా నవ్వుతూ పలకరించుకున్నారు కాబట్టి ఏదో గూడుపుటాన్ని చేసి ఉంటారు. ఇది సిట్ తన ఛార్జ్ షీట్ సాక్షిగా వెల్లడించిన నివేదిక. ప్రపంచంలో ఎంత హాస్యాస్పదంగా నివేదిక ఇచ్చిన కానీ చంద్రబాబు సిట్కే దక్కుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.